Daily. Taste the Daily. తీన్మార్ మల్లన్న కొత్త పార్టీపై స్పందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్త పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చన్నారు. తాము చేసిన పనులు చెప్పుకోలేకపోయామన్నారు కేటీఆర్. బతుకమ్మ చీరలను కులం మతం లేకుండా అందరికీ ఇచ్చామన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి ఇస్తారో కూడా తెలియదన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో మా ఎమ్మెల్యేలు చేరితే అక్కడ మాపై పోరాటం చేసిన వాళ్లకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు కేటీఆర్. ఇక తీన్మార్ మల్లన్న కొత్త పార్టీపై స్పందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్త పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చన్నారు. తాము చేసిన పనులు చెప్పుకోలేకపోయామన్నారు కేటీఆర్. ఇక బతుకమ్మ చీరలను కులం మతం లేకుండా అందరికి ఇచ్చామన్నారు. కాంగ్రెస్ మాత్రం వాళ్ళు ఎవరికి ఇస్తారో కూడా తెలియదన్నారు. కాంగ్రెస్ పార్టీలో మా ఎమ్మెల్యేలు చేరితే అక్కడ మాపై పోరాటం చేసిన వాళ్లకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సునీత. మల్లన్న పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఏంటంటే చిట్చాట్ లో భాగంగా ఈ రోజు చేసిన వ్యాఖ్యలో మొత్తంగా కూడా ఎవరికైనా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పెట్టుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మాట్లాడారు. సో దీంతో పాటుగా అసలు ఎవరైనా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయడానికి అనేకమైన రకాల అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా ఆ రకంగానే పార్టీ పెట్టాడని చెప్పేసి కేటీఆర్ చెప్పుకుంటూ వచ్చాడు. అదే సందర్భంలో ప్రస్తుతం తీన్మార్ మల్లన్నతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తాజాగా నెలకొన్న అనేక అంశాలపై కేటీఆర్ తన మనసులో మాట బయట పెట్టాడని చెప్పవచ్చు. అదే ఇదో రకంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాల్లో కేటీఆర్ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతున్నాయి. కేవలమైన సీఎం రేవంత్ రెడ్డి యనుమల రేవంత్ రెడ్డి కాదు, ముడుపుల రేవంత్ రెడ్డిగా మారారని చెప్పేసి కూడా కొంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో ఇప్పుడు ఎల్ఎన్టీకి సంబంధించి ఏదైతే కేటీఆర్ సంబంధించి ఫార్ములా ఈ కేసు వ్యవహారం ఉందో ఆ కేసులో తనకు సంబంధించిన కేసులో A4 గా ఉండాల్సిన పేరు కూడా లేదు. సో దాంట్లో భాగంగానే కొంత డబ్బులు తీసుకొని ముడుపులు తీసుకొని ఆ A4 పేరు లేకుండా చేశారని చెప్పేసి కూడా కొంత సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పటికైతే ఈ ఫార్ములా కేసులో భాగంగా ఆ A4 గా ఉండాల్సిన వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ పేరును తొలగించారని చెప్పేసి చెప్పారు. దాంతో పాటుగా ఎల్ఎన్టీని బెదిరింపులు గురి చేస్తూ ఎల్ఎన్టీకి సంబంధించి బెదిరింపులకు గురి చేసి ముడుపులు అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, ముడుపులు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని చెప్పేసి కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశాడు. ఇదే కాకుండా మేము గతంలో 10 సంవత్సరాల కాలంలో అనేక మంచి పనులు చేశాము, ప్రభుత్వ పరంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం, కానీ ప్రజల్లో వాటిని చెప్పుకోలేకపోయాము. అందువల్లనే ఈ రోజు ఈ ఓటమి కారణమని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. సో ఏవైతే మేము అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, గతంలో తెలంగాణలో ఎప్పుడు దశాబ్దాల కాలంలో లేని అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ ఒక 10 సంవత్సరాల కాలంలోనే 2 టర్మ్లలో జరిగిందని చెప్పేసి హైదరాబాద్ తో పాటుగా ప్రతి జిల్లాలో నలుమూల ప్రతి పల్లె కూడా తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం అట్లా లేదు. ఏదైతే కాంగ్రెస్ అధికారం రావడానికి అనేకమైన హామీలు ఇచ్చి అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారానికి వచ్చినట్టు కాంగ్రెస్ ఇప్పుడు హామీలను అమలు చేయకుండా ఇంతసేపు బీఆర్ఎస్ పై రాజకీయంగా బురద జల్లే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా కొంత విమర్శించారు. అదే సందర్భంలో ఇప్పుడు వచ్చే దసరా సీజన్ బతుకమ్మ కాబట్టి బతుకమ్మ చీరల ప్రస్తావం కూడా తీసుకొచ్చాడు. గతంలో మేము కుల మతాలకు అతీతంగా ఇలాంటి భేదాలు లేకుండా అందరికి కూడా మహిళలందరికీ కూడా పండుగ నజరానా కింద ఒక బతుకమ్మ చీరలను పంపిణీ చేశాము. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఆ బతుకమ్మకు సంబంధించి పండుగకు సంబంధించి చీరలు ఎవరికి ఇస్తారో తెలియని పరిస్థితి. ప్రస్తుతం రేవంత్ సర్కార్ నడపడం లేదు, వాళ్ళు సర్కస్ నడుపుతున్నట్టుగా ఉంది. మొత్తం సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆ క్యాబినెట్ మంత్రులను ఉద్దేశించి కూడా కొంత వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడని చెప్పవచ్చు. రేవంత్ సర్కారు నడపడం లేదు, సర్కస్ నడుపుతున్నట్టుగా ఉందని చెప్పేసి కొంత వ్యంగ్యంగా కామెంట్ చేశారు. మరొక ముఖ్య అంశం ఏంటంటే ఇటీవల కాలంలో ఫిరాయింపుల ఎమ్మెల్యేల అంశం చాలా తీవ్రంగా సంచలనంగా మారింది. సో దానిపైన
రాజకీయంగా రచ్చ జరుగుతున్న క్రమంలో ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి కూడా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. ఇక్కడ మా నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లారు. ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కానీ అక్కడ ఏదైతే గతంలో బీఆర్ఎస్ పై పోరాటం చేశారో, అంటే ప్రతిపక్షంగా ఉండి కాంగ్రెస్ తో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పై పోటీ చేశారు. వాళ్ళకి ఇప్పుడు అన్యాయం జరుగుతుంటే వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కనుక ఆ ప్రతిపక్షంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఈ 5 నియోజకవర్గాల్లో అధికారంలో వచ్చిందని ఆ నాయకులు సంతోషపడుతున్న క్రమంలో ఇప్పుడు వీళ్ళ నుంచి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ అదే ఎమ్మెల్యేలను తీసుకోవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల్లో నాయకులంతా కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యానించారు. సో RRR సంబంధించి కూడా మాట్లాడారు. RRR పెద్ద స్కామ్ అనే ఒక ఆరోపణలు వస్తున్నాయి. సో దీని ఇంకా కూడా మేము భవిష్యత్తులో ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడారు. సో మొత్తంగా ఒక మెయిన్ అంశాలు ఏంటంటే కేటీఆర్ కు సంబంధించి తీన్మార్ మల్లన్న పార్టీకి సంబంధించి మాట్లాడటం, అదే సందర్భంలో బీఆర్ఎస్ సంబంధించి సంక్షేమ కార్యక్రమాల్లో మేము చెప్పుకోవడంలో విఫలమయ్యాము, దాని వల్లనే మేము ఈ రోజు ఓటమి చూస్తామని చెప్పడం. ప్రస్తుతం రేవంత్ సర్కార్ పాలన ఏ విధంగా కొనసాగుతా ఉంది, ఆ సర్కార్ నడుస్తున్నట్లేదు, సర్కార్ నడుస్తున్నట్టుగా మాట్లాడటం, అదే సందర్భంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన మాట్లాడడం, ఈ అన్ని అంశాలతో మాట్లాడుతూ చాలా కీలకమైనటువంటి తన పైన ఏదైతే కేసు నడుస్తుందో ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో A4 గా ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ముడుపులు తీసుకొని అతను A4 నుంచి తొలగించారు అని చెప్పేసి ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది రాజకీయంగా రేపు ఎలాంటి మార్పు తిరుగుతుందో కూడా కొంత మనం వేచి చూడాలి. సో ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతోని నెక్స్ట్ కాంగ్రెస్ నుంచి ఎలాంటి కౌంటర్లు వస్తాయి, ఎందుకంటే చిట్చాట్ సందర్భంగా మీడియాతో ప్రతినిధులతో తన మనసులో మాట పంచుకున్న సందర్భంగా ఇలాంటి అనేక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఫార్ములా ఈ వ్యవహారానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క A4 ఎవరు, అసలు A4 దగ్గర నుంచి ఎందుకు సీఎం నిజంగానే రేవంత్ రెడ్డి ముడుపులు తీసుకున్నారా, ముడుపులు తీసుకొని A4 ను తొలగించారా అనేది మాత్రం ఇప్పుడు రాజకీయం కొంత రచ్చ కొనసాగుతుందని చెప్పవచ్చు. సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.